నమస్కారం. నేను రెండో తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు దిక్పాక్షాయ పదాలతో గేయాలు చెప్పబోతున్నాను. అక్క అక్క చొక్కాని చొక్క ఎక్కడికి వెళ్తాము లెక్కల కొలికి చుక్కలో ఒక చక్కా పెట్టను. రోజా వంటి బుక్కుల మీద సిగ్గులు మెరిసాయి. ఇంటి ముంగిట ముగ్గల మీద మొగ్గలు మెరిసాయి. మచ్చరావు పచ్చిగా వేసెను. రచ్చబండపై ముచ్చట జరిగేది. బుజ్జి పాప కోరింది కజ్జికాయలు. మజ్జిగలో 1000 మంది మామిడి గుజ్జు. చెట్టు మీద తేలి పట్టు చెట్టు కింద లడ్డు కావాలి కోడి గుడ్డు కావాలి. గుడ్డే కాదు ఇంకా గడ్డ పెరుగు కావాలి. పెద్దలతో సాధించాలని దండెత్తిన ఆ వైలింకలను కత్తిన పూరి తరుడు తుత్తులీలుగా నైకాడు. అద్దంలో చూసినప్పుడు ముద్దు గోపు అన్నము కడవిలోన కనిపించే పొద్దు పొడుపు అన్నము. పుల్లమి వెన్నెల కాయంగా సన్నజాజులు పూయంగా వెండి గిన్నెలో జిల్లులు తింటూ చిన్ని పాపలు మురిశాయి. తప్పెట కొలితే చప్పుడు కలిగెను. ఒప్పులు చేసిన ముప్పులు తప్పెను. కొబ్బరి తోటపై మబ్బులు కురిసే. గుడి దిబ్బెలలో డబ్బులు కురిసే. జమ్మి చెట్టుకు కొమ్మలున్నవి. కొమ్మ కొమ్మకు ఒక రెమ్మలున్నవి. రెమ్మ రెమ్మకు ఒక తుమ్మెద ఉంది. తుమ్మెద పాటలు కమ్మగున్నవి. అయ్యా అయ్యా ఎందుకు కొయ్యా పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు. అయ్యా అయ్యా ఎందుకు కొయ్యా నీటిని నింపి రొయ్యి పెంచుటకు. కత్తులు అన్నది మర్రి చెట్టు తోటలో నది మర్రి పూలు తెల్లన కాకి పిల్ల నల్లన తాబేలు నడక మెల్లన అమ్మ చూపు చల్లన. పువ్వరంగం దువ్వరంగం నవ్వులు పడితే పాపరంగం. పశు వలన ఏమి కలుగును తపస్సు వలన తేజస్సు కలుగు. శివుడు శిరస్సుపై ఏమి ఉన్నది శివుడు శిరస్సుపై గంగ ఉన్నది. గుడిలో జరిగే దేవుని పెళ్లికి ఊర్లో పల్లెం నిండా పళ్ళు తీసుకొని ఊర్లో ఉండే మహిళలందరూ బండ్లు కట్టుకొని వెళ్ళారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.